హ్యాపీ కెనడా డే. కెనడా పుట్టినరోజు, కెనడా ఆవిర్భవించిన దినం. సింపుల్గా చెప్పాలంటే మన ఇండియాలో ఆగస్టు 15 లెక్క. ఇంకా చెప్పాలంటే ఈరోజు 155వ కెనడా డేని కెనడా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఇది బ్యాంఫ్ నగరం. బ్యాంఫ్ నగరంలో కెనడా ఉత్సవాలు ఏ విధంగా జరిగాయో వీక్షిద్దాం. సో ఈరోజు పరేడ్ ముఖ్యంగా జరగాల్సింది, కానీ ఎంతో రద్దీగా ఉండడం చేత అనుమతిని రద్దు చేశారు. సో పరేడ్ జరగలేదు. పరేడ్ అంటే సైనికులు దేశ సంపదను, దేశం యొక్క కీర్తి ప్రతిష్టలను, సంస్కృతి, కళా నైపుణ్యాలను రోడ్లపై ఊరేగిస్తారు. కాకపోతే ఈసారి దాన్ని రద్దు చేయడం జరిగింది. కానీ ప్రతి పార్కులోను, ప్రతి స్కూల్ గ్రౌండ్లోను సో ఈ విధంగా ఎంతో మంచి మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇది చూస్తే పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు తీసుకునే స్థలం. ఇక్కడికి వెళ్ళి పిల్లలు ఆట వస్తువులు తీసుకుని ఏ విధంగా ఆడుకోవచ్చు. ఇక్కడ చాలా రకాల వస్తువులు ఉంటాయి. అంతేకాకుండా ఈ స్టేషన్ అయితే ఇది గార్బేజ్ స్టేషన్. గార్బేజ్ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఇక్కడ రీసైకిల్ చేస్తారు. అలాగే ఇది ఫస్ట్ ఎయిడ్. ఎవరికైనా సరే చిన్న చిన్న గాయాలు అయితే ఇక్కడ ప్రథమ చికిత్స చేస్తారు. సో ఈ విధంగా ఈ అన్ని పార్కుల్లోని ఈ విధమైన స్టేషన్స్ పెట్టి ఎంతో అంగరంగ వైభవం కళాత్మక కార్యక్రమాలను నిర్వహించారు. కెనడా సంస్కృతికి అద్దం పెట్టే ఎన్నో కల్చరల్ యాక్టివిటీస్ పార్కుల్లోని, స్కూల్ గ్రౌండ్లోని జరిపించారు. రోడ్లలో ప్రతి జంక్షన్లోనూ ఈ విధంగా బ్యాండ్ బాజా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆర్కెస్ట్రా కార్యక్రమాలను నిర్వహించారు. చింకీ చైనా వాళ్ళతో డప్పులు కొట్టించి డ్యాన్సులు వేయించారు. రోడ్లపై నాట్య ప్రదర్శనలు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు నిర్వహించుకున్నారు. సో ఇక్కడ ఈ విధంగా వీళ్ళు నాట్య ప్రదర్శన చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఇండియాలో రోడ్ల మీద రికార్డింగ్ డ్యాన్స్ లెక్క. ఇకపోతే వీళ్ళు కూడా ఇక్కడ ఎవరికి తోసింది వాళ్ళు ఇచ్చే విధంగా ఒక బాక్స్ ఏర్పాటు చేశారు. అక్కడ ఎవరికి తోసిన అమౌంట్ వాళ్ళు అందులో వేయచ్చు. అలాగే జల్లికట్టు సమయంలో బర్రెల్ని ఎలా పట్టుకుంటారో ఆ ట్రైనింగ్ ఇక్కడ రోడ్లపై పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. తన వస్తు సామాగ్రి అంతా కూడా రోడ్లపై ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కుక్కల బెడ్లు కూడా రోడ్లపై ఏర్పాటు చేశారు. బట్టల షాపులు కూడా రోడ్ల మీదకి వచ్చాయి. ఇంకా తిండి దుకాణాలు కూడా రోడ్లపైనే. ఇంకా మ్యూజియంలో రోడ్లపైకి తెచ్చారు. ఇక్కడ జంతువుల యొక్క కొమ్ములు, జంతువుల యొక్క కళేబరాలు, అలాగే జంతువుల యొక్క పుర్రులు కూడా ప్రదర్శించారు. అంతేకాకుండా ఆది మానవులు వాటి యొక్క పుర్రులతో డ్యాన్సులు కూడా వేశారు. ఇంకా ఎన్నో రకాల కార్యక్రమాలు జరిపారు. వాటన్నిటిని కూడా పార్ట్ బై పార్ట్ మీకు వీడియోలో ముందు ప్రచురించబోతున్నాం.
సో వీటన్నిటిని చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ కెనడా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.